నాయనా నేను శ్రీశ్రీ కీర్తిశేషులు వీర వెంకట కోటేశ్వరరావు అని మాట్లాడుతున్నాను. చెప్పండి స్వామి. మీ నంబరు నాకు శ్రీశ్రీ కీర్తిశేషులు పరంధాం ఇచ్చారు. స్వామి చెప్పండి. నీ వయసు నాయనా? నా వయసు 24. 24 స్వామి. అంటే 24. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నక్షత్రం అనురాధ నక్షత్రం స్వామి. అనురాధ. ఆ, బాగుంది, బేసిక్గా ఉంది. నువ్వు ప్రతిరోజు మీ ఇంట్లో ఉండే బీరువాని అటు ఇటు తిప్పుతూ ఉంటావంట కదా, అవును స్వామి. కానీ మీ బీరువా మాత్రం నిండట్లేదు అని తెలిసింది. అవును స్వామి. నిజమేనా? నిజమే స్వామి. ఎందుకు మీ బీరువా నిండట్లేదు అని అంటే గనక చెప్పండి దీని స్వామి. వెనుక ఒక దోషం దాగి ఉంది నాయన. ఏంటి స్వామి అది? నేను చెప్పినట్టుగా నాకు చేస్తే వారం తిరిగేలోపు స్వామి. నువ్వు ఒకటేమిటి 2-3 బీరువాలు కొనే ఇది వస్తుంది టైము. చెప్పండి స్వామి. మరి చేస్తావా? ఏంటి చెప్పండి స్వామి. ప్రతిరోజు పొద్దున్నే లేచి ఆ, బీరువాకి ఎన్ని తలుపులు ఉంటాయనైనా మీ ఇంట్లో ఉండే బీరువాకి? 2. 2 ఉన్నాయా? 2 ఉన్నాయా? ఆ, ఆ 2 తలుపులు ఓపెన్ చేసి రాత్రి 10 గంటల వరకు దాన్నే చూస్తూ ఉండాలి. ఇలా 5 రోజులు చేయాలైనా. కాకపోతే ఈ 5 రోజులు కూడా నువ్వు వాష్రూమ్కి వెళ్ళకూడదు. అంటే ఆ, కఠోరమైన దీక్ష చేయాలి. ఇలా గనక 5 రోజులు చేస్తే ఒకటేమిటి ఇంకొక 2-3 బీరువాలు కొంటావు. రాసి పెట్టుకో మళ్ళీ. అది కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా స్వామి? ఇంకా అది మనం ఎట్లా చేయగలుగుతాం? మరి ఏమవుతున్నానా 5 రోజులేగా, వాష్రూమ్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? అదే మతలబు ఇక్కడ. అట్లా పోకుండా ఉండగలుగుతామా స్వామి? మరి బీరువాలు కావాలంటే ఎలా నాయనా? వేరేది ఏమైనా ఉంటాయి కూడా వచ్చేసాము. ఒకసారి ట్రై చేయి బాబు. ప్రయత్నం చేస్తే ఏముంది, ఫలితం దక్కుతుంది. ఫస్ట్ ఒక బీరువా నిండని, అది నిండాక 2వది కొన్నాక మళ్ళీ ఇలాగే చెయ్యి. మళ్ళీ ఇంకా అది నిండాక 3వది, ఆ తర్వాత 4, 5, 6. ఇక మీ ఇల్లంతా బీరువాలు నాయన. అట్లా అయితే స్వామి మనం ఉంటామా సమాపంలో కూడా? మనతో వేరే ఏమన్నా లేవా స్వామి? ఇంకా ఇంతకీ మీ ఇంట్లో బీరువా ఎటువైపు ఉంది నాన్న? నైరుతిలోనే ఉందా? అదే సైడ్ నైరుతే. ఓకే. మరి ఏమిటి, మీ ఇంటి మొత్తాన్ని బీరువాలతో నింపుదాం అనుకుంటున్నావా, వద్దంటావా? నింపాలి కదా స్వామి. మరి చేద్దామంటావా 5 రోజులు కఠినమైన దీక్ష? అది కాకుండా వేరేది ఏమన్నా చెప్పండి స్వామి కొంచెం. అది కాకుండా ఉంటే వేరేది చెప్పమంటావా? వేరేది చెప్పమంటే గనక నాకు తెలిసినంత వరకు ఒక ఉద్యోగం ఏదన్నా వెతుక్కుంటే బాగుంటుంది నాయన. ఉద్యోగం అంటే మనతో అవన్నీ మనతో కానిపోయిన స్వామి, మనకి చేత కాదు. మరి 5 రోజులు ఇది చేయతే 5 రోజులు మనతో ఈజీగా చెప్పండి స్వామి కొంచెం. సాయి కిరణ్, యాక్చువల్గా నేను ఆర్జే రాజు మాట్లాడుతున్నాను. ఇది ప్రాంక్ కాల్. మీ బ్రదర్ ప్రదీప్ మీ నంబర్ షేర్ చేశాడు. అయితే విషయం ఏంటంటే నువ్వు ఏ పని కూడా చేయవంట కదా. అవునవును. కొంచెం మీరన్నా చెప్పండి అని ఊరికే మెసేజ్ చేశాడు సరదాగా. డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నట్టు. ఏదైనా జాబ్ చూసుకుంటే బెటర్ ఏమో. ఓకే చూసుకుంటా. ఇలా నైరుతిలో పెట్టి, ఆరుతిలో పెట్టి, ఇటు తిప్పి అటు తిప్పి అవేమన్నా హెల్ప్ అవ్వచ్చేమో కానీ, బట్ జాబ్ అయితే చేయాలి కదా, కష్టపడాలి కదా. చేస్తాను. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.